ఒక ముక్కలో అయిపోద్దండి నాకు. మీరేం కంగారు పడకండి. అక్కర్లో 4 ముక్కలు వింటాం. ఒక ముక్క. అంత పెద్ద హిట్ సినిమా చేశారు, వినమా చెప్పండి మరి మీరు. ఫ్యాన్స్ మీకు రామ్ చరణ్ గారు అంటే అంత ఇష్టమో నాకు కూడా ఎంత ఇష్టం అంటే, మా అమ్మ నాన్న తర్వాత నాకు బాగా ఇష్టపడే వ్యక్తి రామ్ చరణ్ గారే. అందరూ నా మిత్రులే, దాని గురించి కాదు. నైట్ పడుకునేటప్పుడు నేను శివుడి గురించి తలుచుకుంటాను, పొద్దునే లేచిన వెంటనే విష్ణుమూర్తి గురించి తలుచుకుంటాను. మధ్యలో ఒక్కరోజు కూడా మిస్ అవ్వను నేను రామ్ చరణ్ గారిని. నాకు 2017 ఎప్పుడైతే నేను రంగస్థలం కమిట్ అయ్యాను, బుచ్చిబాబాన్ని ఎక్కడే ఉన్నాడు, రవి సార్ ఎక్కడే ఉన్నారు. జస్ట్ కృష్ణానగర్లో అలా టీ తాగడానికి అలా వెళ్తుంటే బుచ్చిబాబాని పిలిచి కారు ఎక్కించుకుని, రారా సుకుమార్ గారి సినిమాలో ఆఫర్ ఉందన్నాడు. అక్కడికి అంటే ముందు ఎప్పుడైతే సుకుమార్ గారు ఫిక్స్ చేశారో ఈ విషయం ముందే బుచ్చిబాబానికి తెలుసు కాబట్టి, ఆ రోజు నుంచి, ఆ కమిట్ అయిన రోజున కాడి నుంచి ఈ రోజు దాకా నాకు రామ్ చరణ్ గారు అంటే ఒక ఎమోషను. అది మాటల్లో చెప్పడానికి మాటలు చాలా చిన్నవి అయిపోతాయి. అందుకని నేను ఎప్పుడు డైలాగ్స్ రూపంలో ఎప్పుడు చరణ్ గారి గురించి చెప్పను. కృష్ణుడు కుచేరుడు ఎంతో, దుర్యోధనుడికి కర్ణుడు ఎంతో అనకూడదు కానీ పోలిక అంత ఇష్టం నాకు. థ్యాంక్ యూ సో మచ్ రామ్ చరణ్ అన్న. త్రిపుల్-ఆర్లో ఒక డైలాగ్ ఉంటుంది, నా ఆఖరి శ్వాస వరకు కూడా నేను ఆశయం అయిపోయి పరిగెడుతూ ఉంటాను, నా ఆఖరి రక్త బొట్టు వరకు అన్నట్టు. నా ఆఖరి రక్త బొట్టు వరకు నా గుండెల్లో రామ్ చరణ్ గారు ఉంటారు. రాముల వారికి హనుమంతుడు అంటే అంత ఇష్టమో నాకు రామ్ చరణ్ గారు అంటే అంత ఇష్టం. ఎందుకంటే నేను ఎక్కువ చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్ రామ్ చరణ్ అన్న. హ్యాపీ బర్త్డే, లవ్ యూ సో మచ్. మీరు ఇచ్చిన సపోర్ట్ నాకు లైఫ్ లాంగ్ ఉంటుంది, ఎండ్ ఆఫ్ ద డే వరకు ఉంటుంది, కట్టే కాలే వరకు ఉంటుంది. లవ్ యూ చరణ్ అన్న, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్ యూ. రామ్ చరణ్ గారిని అంతలాగా ప్రేమించే ఇంకొక వ్యక్తి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసారు. వి హావ్ హీరో నిఖిల్ గారు, ఆర్ ఓన్ కార్తికేయ. నిఖిల్ గారు ప్లీజ్ వెల్కమ్. చరణ్ గారు అంటే పిచ్చి అని చెప్పచ్చు, లిటరల్గా అంత ఇష్టం. సో ఆయన సెలబ్రేషన్స్, బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతుంటే నిఖిల్ గారు రాకుండా, సో ఈజ్ యువర్ వెల్కమింగ్ నిఖిల్ గారు వన్స్ అగైన్ టు రామ్ చరణ్ బర్త్డే సెలబ్రేషన్స్. మన మెగాస్టార్ ఫ్యాన్స్ అభిమానులకి, అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, అలాగే మన రామ్ చరణ్ సార్ అభిమానులకి అందరికీ కూడా నమస్తే. అలాగే ఇక్కడ వచ్చిన పెద్దలు, మా డైరెక్టర్ గారు బుచ్చిబాబు సార్, అలాగే మైత్రి మూవీస్ అధినేతలు, అలాగే మా కిరణ్ భవన్ గారు, నిఖిల్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు, మా ఆర్టి సాగర్ భయ్య, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు. ఈరోజు మీ అందరం కూడా ఇంత మంచి అవకాశం దొరికినందుకు, మీ అందరి సమక్షంలో మా రామ్ చరణ్ గారికి బర్త్డే విషయం చెప్పినందుకు చాలా సంతోషం. విష్ యూ హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ సార్. గాడ్ బ్లెస్ యూ. మీరు గ్లోబల్ స్టార్ కాదు, ఇంకా పెద్ద స్టార్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎప్పటికీ మీ దగ్గరే ఉంటాం మేము. మా మెగాస్టార్ గారిని అభిమానిస్తూనే ఉంటాము, మిమ్మల్ని అభిమానిస్తూనే ఉంటాము. హ్యాపీ బర్త్డే టు యూ. ఈ అవకాశం ఇచ్చిన మా స్వామినాయుడు సార్కి చాలా చాలా థ్యాంక్ యూ. మెగా అభిమానులకు వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు రామ్ చరణ్ సార్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? చాలా సంతోషంగా ఉందండి. రామ్ చరణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం మా ఊళ్ళో కుర్రోళ్ళని కలుసుకున్నట్టుంది. అలాగే ఇక్కడ విచ్చేసిన పెద్దలందరూ కూడా నిఖిల్ గారికి, కిరణ్ అబ్బవరం గారికి, బుచ్చిబాబు గారికి, సాగర్ గారికి కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటూ, మరి ఒక్కసారి రామ్ చరణ్ గారికి హ్యాపీ బర్త్డే టు యూ చెప్పుకుందామా? హ్యాపీ బర్త్డే టు యూ రామ్ చరణ్ గారు. థ్యాంక్ యూ. నాకు ఈ చక్కటి అవకాశం కల్పించినటువంటి స్వామినాయుడు గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. వన్ సెకండ్, మా నాగబాబు సార్ కూడా చెప్పలేను. నాగబాబు సార్ కూడా థ్యాంక్ యూ. మా సార్ లేకుండా మేము ఎవరం జబర్దస్త్ వాళ్ళం లేము. నాగబాబు సార్ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఈరోజు మరి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ, మా దేవుడైనటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు రామ్ చరణ్ గారి బర్త్డే వేడుకలకు విచ్చేసినటువంటి మీ అందరికీ, అలాగే ఎక్కడో ఉన్న మన రామ్ చరణ్ గారు ఇవన్నీ కూడా చూస్తూనే ఉంటారు. మరి ఈరోజు ఆయనకి దీర్ఘాయుషునిచ్చి, అలాగే మన మెగాస్టార్ చిరంజీవి గారిని మించిన తనయుడుగా ఆల్రెడీ మనం చూస్తున్నాం. ఇంకా ఇంకా దినదిన అభివృద్ధి చెంది ఆయన మరి ఎన్నో అవార్డులు కూడా అందుకోవాలని కోరుకుంటూ, మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ హ్యాపీ బర్త్డే రామ్ చరణ్. థ్యాంక్ యూ సో మచ్.
ఇప్పుడు ఈవెంట్లో పూనకాలు లోడింగ్. డైరెక్టర్ బాబీ గారు కూడా వచ్చేసారు. వెల్కమింగ్ బాబీ గారు టు రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్. మెగా ఫ్యాన్స్ అందరికి మామూలు పూనకాలు తెప్పించలేదు మీరు, మరి అలాంటి పూనకాల కోసం అందరం వెయిటింగ్. వెల్కమ్ బాబీ గారు, ప్లీజ్. హాయ్ అండి అందరికీ. 1 సెకండ్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే రామ్ చరణ్ అన్న. కానీ ఈ స్టేజ్ మీద నేను పవర్ స్టార్ గురించి మాట్లాడలేకుండా ఉండలేకపోతున్నాను. ఒక డైలాగ్ రాసుకున్నాను, జన సైనికుల కోసం. జన సైనికులారా కథలండిర కథలండి, యుద్ధానికి సిద్ధమై, తరమండిర తరమండి, మనమే ఒక యుద్ధమై, బానిసత్వ విముక్తికై వారసత్వ పాలకుల వెన్ను విరిచి కళ్ళు పొడిచే డేగలమే కాలేమా, అధికారం ముసుగులలో బుసలు కొట్టే నా గులను గడ్డపారలాగా చీల్చే ముంగిసలమ్మవలేమా, కళ్ళు మూసి నిదురిస్తే చీకటిదే రాజ్యం, చేయి కట్టి నిలబడితే ఓటమికది ఆజ్యం, నెత్తురులో పొగరు లేదు, పోరాడే దమ్ము లేదు, జంట మోసే గుండె కాదు బండరాయి ననుకోకు, నిప్పన్నది లేకుంటే అరణ్యమే అంటున్నా, నీరన్నది లేకుంటే సుడిగుండమే పుట్టునా, పారెందుకు పలుగెందుకు ఓటొక్కటి చాలదా, పెత్తనాలు చిత్తు చేసి విత్తనాలు నాటేందుకు, కుంభస్థల కుస్మాండం బద్దలగా చీల్చేందుకు, మనకంటే వెనక పుట్టి తెల్ల దొరల జడలు పట్టి ఉయ్యాలలు ఊగించిన వీరుల వంశం మనది, మన ముందు తరాలకు తల రాతలు మార్చేందుకు భవిష్యవాణిగా దొరికిన బొమ్మెర పోతనులు మనం. ఓట్ ఫర్ గ్లాస్, జనసేనను గెలిపిద్దాం, పవన్ అన్నకి ఓటేద్దాం. జై జన, జై జనసేన. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ presented by KLM Fashion Mall and co-presented by Margadarshi Infra Private Limited, powered by Happy Mobiles, Techno Paints and MMN Meeting Millions Network. Associate sponsors Volta, TMSR Infra, broadband partner Excel Broadband and music partner PPL, initiated by RC Yuva Shakti, event organized by UV Media, entertainment at your doorstep. And ఇప్పుడు స్టేజ్ పైకి ఇంకొక ఇద్దరిని పిలిచి సత్కరించుకోవాల్సిన టైం. సో తర్వాత మనకి బ్యూటిఫుల్ లైవ్ బ్యాండ్ ఉండబోతోంది బై షణ్ముఖ ప్రియ అండ్ యశస్వి కొడపూడి. సో బిఫోర్ దాట్ ఒక ఇద్దరిని ఫెలిసిటేట్ చేసుకుందాము. సో ముందుగా లెట్ మీ ఇన్వైట్